సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనందరికీ తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రములు. మనం ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి ప్రవేశిద్దామండి. పరలోకమందున్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, మా అందరి జీవితాల్లో మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. మీకే స్తుతులు స్తోత్రములు. ఇదిగో తండ్రి, పరిశుద్ధ గ్రంథం నుండి మేము మరి ఒక అంశమును పరిశీలించుండగా ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరిపోల్చుకుని సర్వసత్యమును ఉన్నదిగా గ్రహించి వాక్యానుసారముగా మేము జీవించి నీవు నా మహాలోకానికి మేమును మాతో అనేకులను తీసుకుని వచ్చి కృపాభాగ్యమును దయచేయమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, మనము గత కొన్ని వారాలుగా ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే శీర్షికలో అనేకమైన అంశాలను పరిశీలిస్తూ ఉన్నాం. అయితే నేడు 11వ అంశాన్ని మనం పరిశీలిద్దాం. అది ఏంటంటే, అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దని చెప్పిన యేసుక్రీస్తు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఎందుకు చెప్పాడు అనే అంశాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఒక వచనము ఇంకొక వచనాన్ని విభేదిస్తున్నట్టుగా ఈ అంశం మనకు కనబడుతుంది. అంటే ఒక చోటనేమో అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దు అని శిష్యులతో యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మరి ఇంకొక సందర్భంలోనేమో సర్వసృష్టికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఇంకొక చోట మనము చూస్తున్నాం. కాబట్టి ఎందుకని ఈ విధంగా వ్రాయబడి ఉంది అన్న విషయాన్ని మనము ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇలాంటి సందర్భాలు కనబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే, కొంతమంది ఎందుకలా వ్రాయబడింది అన్న ఆ పరిశోధన చేసేవారే నేటి కాలంలో లేరు. కొంతమంది ఏమో ఎందుకు ఇలా వ్రాయబడింది అని పరిశీలించేవారు కూడా ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది ఆ విధంగా పరిశీలించేవారు మనకు కనబడుతూ ఉంటారు. అయితే ఇంకా కొంతమంది ఏమో దాని గురించి ఏ ఆలోచన చేయరు. ఎందుకంటే ఇది దేవుడు మన కొరకు రాయించి ఇచ్చిన గ్రంథము గనుక ఇందులో ఏది రాసినా సరైనదే అయి ఉంటుంది అన్న ఒక అభిప్రాయానికి వస్తూ ఉంటారు. అయితే ఒక సంగతి మనం ఆలోచించగలిగితే, మన బైబిల్ అయినా అందులో వ్రాయబడిన సంగతులైనా ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఎందుకు వ్రాయబడ్డాయి అనే విషయాన్ని మనము ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు హేతువడుగు ప్రతి వానికి కూడా సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి అన్న విషయాన్ని కూడా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఎవరైనా అడిగితే మనము సమాధానం చెప్పడానికైనా లేదంటే మనము తెలుసుకోవడానికైనా సరే పరిశీలించి తెలుసుకునే ప్రయత్నము చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఒక లేఖనం ఇంకొక లేఖనాన్ని విభేదించినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలోనే 2 సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఈ రోజు దాన్నే మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే మొదటి సందర్భాన్ని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాల్లో యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపుతూ చెబుతున్నారు. ఇక్కడేమో వెళ్ళకూడదు అని ఖండితముగా వారికి ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకొక సందర్భాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచనాల్లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను నా శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు ఏ ఏ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని వారికి తెలియజేయడి అనేమో ఇక్కడ చెబుతున్నారు. అంటే ఒక చోటేమో అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దు అని చెబుతున్నాడు, ఇంకో చోటేమో సమస్త జనులను నా శిష్యులనుగా చేయడం అంటే ప్రపంచంలో నలుమూలలా ఉన్న జనులందరికీ సువార్తను ప్రకటించండి అనేమో ఇంకో చోట వ్రాయబడి ఉంది. మరి లేఖనాలు ఏమైనా అవునని చెప్పి కాదన్నట్టుగా ఉంటాయా అని మనం ఆలోచిస్తే ఆ విధంగా ఉండే అవకాశమే లేదు. యేసుక్రీస్తు ఏమైనా అవునని చెప్పి కాదనేవాడుగా కనబడుతున్నాడా అంటే, పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా యేసుక్రీస్తు అవునని చెప్పువాడే గాని కాదనువాడు కాదు అని మనకు పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి అలాంటప్పుడు ఈ 2 సందర్భాలలో చెప్పబడిన 2 లేఖనాలు కరెక్టా, లేక ఏదైనా ఒకటి కరెక్ట్ ఒకటి తప్ప అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ ఇందులో ఒకటి కరెక్ట్ అయితే ఎందుకు ఒకటి కరెక్టు, ఇంకొకటి ఎందుకు తప్పు? లేక 2 కరెక్ట్ అయితే ఎందుకు 2 కరెక్టు, ఎలా కరెక్టు, ఏ విధంగా 2 సరైనవి, ఎలా సరైనవి అన్న విషయాన్ని మనం ఈరోజు పరిశీలిద్దాం. అయితే ఈ వచనాలలో అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి
గాని ఇశ్రాయేలీయుల వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక్కడ నేటి కాలంలో పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుపట్టేవారు అనేకులు మనకు కనబడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రంథాన్ని అపహాసం చేస్తూ మాట్లాడేవారు కూడా అనేకులు ఉన్నారు. గొర్రెలు అంటే నిజంగానే గొర్రెలు కాదు, కానీ ఇశ్రాయేలు వంశంలో ఉన్న జనాలని, అక్కడ ఉన్న ఆ జనాంగాన్ని గొర్రెలతో పోల్చి చెబుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంకొక సందర్భాన్ని కూడా మనం గమనిస్తే, యేసుక్రీస్తు సీదోను మరియు తూరు పట్టణాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక కనాను స్త్రీ ఆయన యొద్దకు వచ్చి తన కుమార్తెకు స్వస్థత దయచేయమని అడిగిన సందర్భాన్ని కూడా మనం ఆలోచిస్తే, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 21 నుంచి 24 వచనాలు, యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు మరొకసారి అదే సందర్భాన్ని చెబుతూ ఉన్న మాటలను మనం ఇక్కడ చేస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ఇశ్రాయేలీ ఇంటి వారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకు నేను పంపబడలేదు అని చెబుతున్నాడు. ఇంకో సందర్భంలోనేమో ఈ భూమి మీద మరియు పరలోకమందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది గనుక మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులనుగా చేయండి అంటున్నారు. సమస్త జనులు అంటే భూమి మీద ఉన్న సమస్త జనులు, ప్రపంచములో ఉన్న నలుమూలలలో ఉన్న జనులందరికీ కూడా ఏం చేయమంటున్నాడు? నా శిష్యులనుగా చేయుడి అంటున్నాడు. కాబట్టి ఇంతకు ముందు చూసిన 2 సందర్భాల్లోనూ అన్య జనుల యొద్దకు వెళ్ళవద్దని చెప్పాడు. ఇప్పుడేమో సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి అని చెబుతున్నాడు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. అక్కడ సమస్త జనులు అంటే ఎవరా సమస్త జనులు అంటే భూదిగంతముల వరకు, భూమి మీద మనుషుల జాడ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మీరు నాకు సాక్షులై ఉందరు అంటున్నాడు. ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చూస్తే, మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పిన మాటలు కూడా యేసుక్రీస్తు శిష్యులతో చెప్పిన మాటలే ఇక్కడ మార్కు సువార్తలో గాని, అపోస్తలుల కార్యాల్లో గాని, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో గాని చెప్పిన మాటలు కూడా యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాటలే. కాబట్టి భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అంటున్నాడంటే, మొదట చెప్పిన మాటలు తర్వాత చెప్పబడుతున్న ఈ మాటలకు వ్యతిరేకంగా కనబడుతున్నాయి. అంటే ఒక వచనము ఇంకొక వచనాన్ని విభేదిస్తున్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక చోటనేమో అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దని చెప్పాడు, అలా ఎందుకు చెప్పాడు? ఇంకో చోటనేమో భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అంటున్నాడు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని అంటున్నాడు. ఆ విధంగా ఇంకొక సందర్భంలో ఎందుకు చెప్పాడు? ఈ విషయాన్ని ఈరోజు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే దేవుని సంకల్పము లేదా దేవుని ప్రణాళిక, దేవుని ఏర్పాటు ఇది మనుషుల ఎడల ఎలా ఉంది అనే విషయాన్ని మనం ఆలోచించాలి. మనుషులందరూ రక్షణ పొందాలనేదే దేవుని ఉద్దేశమా, లేక ఒక సమూహానికి చెందిన వారు మాత్రమే, ఒక జనాంగానికి చెందిన వారు మాత్రమే, ఒక జాతికి చెందిన వారు మాత్రమే రక్షణ పొందాలనేది దేవుని ఉద్దేశమా అని మనం ఆలోచిస్తే, మనుషులందరూ రక్షణ పొందాలి అనేదే దేవుని ఉద్దేశము మరియు సంకల్పంగా మనకు కనబడుతుంది. అనేకమైన సందర్భాలు మనకు పరిశుద్ధ గ్రంథములో కనబడతాయి. అదేవిధంగా యేసుక్రీస్తు లోకానికి వచ్చింది కేవలం ఇశ్రాయేలు వారి కొరకు మాత్రమేనా, లేక సర్వలోకము కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడా అని మనం ఆలోచిస్తే, సర్వలోకము కొరకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు అని కూడా మనకు అనేకమైన లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ఎవరిని రక్షించడానికి లోకానికి వచ్చాడు? యూదులను రక్షించడానికా, ఇశ్రాయేలీయులను రక్షించడానికా, లేక సమస్త జనులను రక్షించడానికా, సర్వలోకాన్ని రక్షించడానికా అని మనము ఆలోచిస్తే, యేసుక్రీస్తు లోకానికి వచ్చింది సర్వలోకమును రక్షించడానికి లోకానికి వచ్చాడు. మనుషులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం గమనించాలి.
అయితే మనుషులందరి కొరకు సిలువలో యేసుక్రీస్తు మృతి పొందాడా లేక ఇశ్రాయేలీల కోసమే మృతి పొందాడా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే మనుషులందరి కొరకు యేసుక్రీస్తు సిలువలో మృతి పొందాడు అన్న విషయమే మనం పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఆలోచిస్తే మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడును అయిన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము అంటున్నాడు. మనుషులందరికీ రక్షకుడు, ఒకరి ఇద్దరి కొరకు ఒక జనాంగాని కొరకు రక్షకుడు కాదు అన్న విషయం మనం ఇక్కడ గమనించాలి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు కూడా మనం పరిశీలిస్తే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తాను సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలములు యందు ఇయ్యబడెను. అందరి కొరకు యేసుక్రీస్తు తను తాను అర్పించుకున్నాడు గాని ఒక ఇశ్రాయేలు జనాంగం గురించే, యూదుల గురించే మాత్రము కాదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి అంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. ఇశ్రాయేలీలు మాత్రమే, యూదులు మాత్రమే రక్షణ పొందాలనేది ఆయన సంకల్పము కాదు. ఆయన ఇచ్చ ఎలాంటిది అంటే మనుషులందరూ రక్షణ పొందాలనేది దేవుని యొక్క ఇచ్చగా, దేవుని యొక్క కోరికగా, దేవుని యొక్క ఆకాంక్షగా, ఆయన సంకల్పముగా మనకు కనబడుతుంది. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలనేదే దేవుని యొక్క కోరిక. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు అని ఇక్కడ పౌలు గారు రాస్తున్నారు. అంటే మనుషులందరి కొరకు ఆయన దేవుడు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం పరిశీలిస్తే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనక అందరూ మృతి పొందిరనియు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తుని దేవుడు అనుగ్రహించింది అందరి కొరకు, అలాగే యేసుక్రీస్తు కూడా తన ప్రాణం పెట్టింది అందరి కొరకు అని ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. మరి యేసుక్రీస్తు అందరి కొరకు పంపబడితే యేసుక్రీస్తు లోకములో ఉన్న ప్రజలందరి కొరకు తన ప్రాణాన్ని బలి ఇస్తే ఎందుకు అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దు, సమరలో ఏ పట్టణంలోనైనా ప్రవేశింపవద్దు అని యేసుక్రీస్తు శిష్యులతో చెప్పాడు? ఎందుకు ఆ మాట చెప్పవలసి వచ్చింది? యేసుక్రీస్తుకి ఏమైనా పక్షపాతం ఉందా? పక్షపాత ధోరణితో ఆయన ఏమైనా ఈ మాటలు చెప్పాడా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే ఎంత మాత్రమో యేసుక్రీస్తు పక్షపాతం చూపేవాడు కాదు అన్న విషయము మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలు మనుషుని ఇచ్చను బట్టి ఏమైనా కలిగాయా, ఊహను బట్టి ఏమైనా కలిగాయా అంటే లేఖనాలు కలిగిన విధము ఎలా ఉందో మనం పరిశీలన చేయగలిగితే ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకునవలె అనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటున్నాడు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాల్లో. కాబట్టి లేఖనాలు ఎలా కలిగాయి అంటే దేవుని మూలముగా పరిశుద్ధాత్మ ప్రేరణతో కలిగాయి. ఒక మనుషుని ఇచ్చను బట్టి, ఊహను బట్టి కలిగినవి మాత్రము కాదు అన్న విషయం మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను అని మత్తయి సువార్త 5:37లో మనకు కనబడుతుంది. అదేవిధంగా యాకోబు పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో కూడా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము ఏమిటి అని అంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను అనేది ఆయన ఉద్దేశము. పరిశుద్ధ గ్రంథం కూడా చాలా స్పష్టంగా ఇవే విషయాలను తెలియజేస్తూ ఉంది. దేవుడు నమ్మదగిన వాడు కాదా అంటే దేవుడు నమ్మదగిన వాడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు గాని ఆయన అవునని వాడై ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడు నమ్మదగిన వాడు, అపోస్తలులు ప్రకటించిన వాక్యం కూడా అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు, యేసుక్రీస్తు కూడా అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు. అదేవిధంగా వాక్యం ఎలా వ్రాయబడింది అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగా వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు శిష్యులతో ఒక సందర్భంలోనేమో అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని చెప్పాడు, అలానే మరొక సందర్భంలోనేమో సర్వసృష్టికి వెళ్లి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు.
అయితే యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడు కానప్పుడు ఈ రెండు సందర్భాలు సరైనవేనా? ఒకవేళ సరైనవైతే ఎలా సరైనవి అన్న విషయాన్ని మనము పరిశీలించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా వ్రాయబడి ఉందంటే అది 100% అది ఖచ్చితమైనదిగా ఉంటుంది, సరైనదిగా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది తప్ప అందులో ఏమాత్రము తేడాలు ఉండవు, ఒకదానికొకటి వ్యతిరేకించే పరిస్థితి కూడా ఉండదు అన్న విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా గమనించాలి. కాబట్టి ఈ రెండు సందర్భాలు ఒకే సమయంలో చెప్పబడిన సందర్భాల, రెండు సంగతుల అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే రెండు వేర్వేరు కాలాలలో చెప్పబడిన ఈ సంగతులు అని మొదట మనం గ్రహించాలి. అలాగే రెండు వేర్వేరు సందర్భాలలో ఈ మాటలను యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పాడు అన్న విషయాన్ని కూడా మనం గ్రహించువారమై ఉన్నాం. అంటే మొదట యేసుక్రీస్తు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పిన ఆ సందర్భము కరెక్టే. అంటే అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని చెప్పిన ఆ మాట సరైనదే. అలానే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పిన మాట సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి అనేది కూడా సరైనదే. అయితే ఆ కాలానికి అది కరెక్టు, ఈ కాలానికి ఇది కరెక్టు. ఈ రెండు కాలాలకు మధ్య ఏదో జరిగింది. ఈ రెండు కాలాల మధ్యలో ఏం జరిగిందో అన్న విషయాన్ని మనం తెలుసుకోగలిగితే యేసుక్రీస్తు ఎందుకలా ఆ రెండు సందర్భాలలో చెప్పాడో అన్న విషయం మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొదట అన్యజనుల దారిలోనికి వెళ్ళవద్దని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు, తర్వాత కొంతకాలానికి సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి లేదా భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అని ఎందుకు చెప్పాడు అన్న విషయాన్ని మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై రక్షణ పొందవలెను అనేది దేవుని సంకల్పమైనప్పుడు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు? ఈ విషయాన్ని మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు అందరి కొరకు ఈ లోకానికి పంపబడితే అలా చెప్పడానికి గల కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు పరిశీలించబోతున్నాం. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే కొన్ని ప్రాథమికమైన విషయాలు, దీనితో ముడిపడి ఉన్న కొన్ని విషయాలను మొదట మనము తెలుసుకోవాలి. వాటి మీద మనకు సరైన అవగాహన ఉంటే అప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు అలా చెప్పారో అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని ఎందుకు చెప్పాడో తెలియాలంటే ఆ విషయాలేంటి, మనకు అవగాహన ఉండాల్సిన ఆ విషయాలేంటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు ఏ వంశములో పుట్టాడు అన్న విషయం మనకు తెలుసుండాలి. ఏ వంశంలో యేసుక్రీస్తు పుట్టాడు అంటే యూదా వంశములో దావీదు సంతానముగా యేసుక్రీస్తు వారు పుట్టారు అని మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే, ఆ గోత్ర విషయంలో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన ఆ వంశం ఏది అంటే యూదా వంశము, యూదా సంతానమందు ఆయన పుట్టాడు. రోమపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు కూడా మనం పరిశీలిస్తే వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను విరివి పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఇక్కడ వ్రాయబడింది. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టానంటే ఎవరిని గూర్చి చెబుతున్నాడు పైనుంచి అంటే వీరు ఇశ్రాయేలీయులు అని ప్రారంభించి వారికి ఏమేమి ఉన్నాయి? దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానములు, అర్చనాచారాదులు, వాగ్దానములు ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడ్డాయి. ఆ ఇశ్రాయేలీయులలో శరీరమును బట్టి క్రీస్తు జన్మించాడు. అంటే యేసుక్రీస్తు పుట్టిన ఆ వంశం ఏంటి అంటే ఇశ్రాయేలీయుల వంశము, యూదా సంతానము అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. కాబట్టి శరీరాన్ని బట్టి ఇశ్రాయేలీలో లేక యూదుల వంశంలో దావీదు సంతానములో యేసుక్రీస్తు వారు పుట్టారు అని మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు పుట్టేటప్పటికే ఈ లోకములో అమల్లో ఉన్న చట్టం ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించగలిగితే ధర్మశాస్త్రము అనే చట్టము యేసుక్రీస్తు జన్మించే సమయానికి ఈ భూలోకములో అమల్లో ఉంది.
ఈ ధర్మశాస్త్రం అనే చట్టం ఎవరికి ఇవ్వబడింది అని కూడా మనం ఆలోచిస్తే అది ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడిన చట్టం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు మరియు యూదులు అనుసరించడానికి దేవుడు వారికి ఇచ్చిన ఒక చట్టము. ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఎవరి ద్వారా ఇచ్చాడు అంటే అది మోషే ద్వారా వాళ్ళకి ఇవ్వబడింది అని మనకు లేఖన సాక్ష్యం కనబడుతుంది. కాబట్టి ఆ కాలంలో యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులలో యూదా వంశములో పుట్టే సమయానికే ధర్మశాస్త్రం అనే చట్టము భూమి మీద అమల్లో ఉంది. భూమి మీద అమల్లో ఉన్న ఆ ధర్మశాస్త్ర బోధ ఎవరికి మాత్రమే పరిమితమయ్యింది ఆ కాలములో అని మనం ఆలోచిస్తే అది ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితము, యూదులకు మాత్రమే పరిమితమైన బోధ. కాబట్టి భూమి మీద ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలములో లోకంలో ఉన్న ప్రజలు ఎన్ని భాగాలుగా విభజింపబడి ఉన్నారు అని కూడా మనం ఆలోచన చేయగలిగితే 2 భాగాలుగా లోకములో ఉన్న ప్రజలు విభజింపబడి ఉన్నారు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న ఆ కాలములో. ఒకరేమో ఇశ్రాయేలీయులు లేదా దేవుని ప్రజలైతే ఇంకొకరేమో అన్యజనులు లేదా దేవుడు లేని ప్రజలు అని మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఆ కాలంలో ధర్మశాస్త్రం అనేది ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైంది, వారు మాత్రమే దాన్ని అనుసరించాలి, ఆ బోధ వారికి మాత్రమే పరిమితమైన బోధ. కాబట్టి ధర్మశాస్త్ర సంబంధమైన బోధ అన్యజనులకు ప్రకటించవచ్చా అనేది కూడా మనం ఒకసారి ఆలోచించగలిగితే యేసుక్రీస్తు వచ్చి ఇశ్రాయేలీయులకు ఏం ప్రకటించాడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలనే, ధర్మశాస్త్రములో ఉన్న బోధనే యేసుక్రీస్తు వారికి ప్రకటించాడు. అనేకమైన సందర్భాలను మనం పరిశీలిస్తాం. కాబట్టి ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైన ధర్మశాస్త్రాన్ని, ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని అన్యజనులకు బోధించే అవకాశం ఏమైనా ఉందా, ఆ విధంగా బోధించవచ్చా అని కూడా మనము ఆలోచిస్తే ఆ విధంగా బోధించకూడదు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు మాత్రమే అనుగ్రహింపబడింది అనే విషయాన్ని కూడా మనం ఒకసారి లేఖనాధారాలతో పరిశీలించగలిగితే ఇంతకు ముందే మనం చదువుకున్న వచనము రోమపత్రిక 9:4-5 మీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి అంటున్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రధానములు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడ్డాయి. అదేవిధంగా రోమపత్రిక 3:1-2 మనం పరిశీలిస్తే అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి, ప్రతి విషయమందును అధికమే, మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. మొట్టమొదట దేవోక్తులు, దేవుని మాటలు, దేవుని చట్టము అనేది ఎవరికి ఇవ్వబడింది అంటే యూదులకు ఇవ్వబడింది. అంటే ఈ భూమి మీద మొట్టమొదట దేవుని ప్రజలుగా ఎవరు ఎంచబడుతూ ఉన్నారంటే యూదులు లేదా ఇశ్రాయేలీయులు అన్న విషయాన్ని మనం గమనించాం. కీర్తనల గ్రంథం 78:8 కూడా మనం పరిశీలిస్తే ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. యాకోబు సంతతి అంటే ఎవరు? యాకోబు కుమారులైన 12 మంది, ఆ 12 గోత్రకర్తలను కలిపి ఇశ్రాయేలు జనాంగము అని పిలుస్తారు. కనుక ఈ యాకోబు సంతతికి ఇచ్చిన శాసనాలు, వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము ఎవరు అనుసరించాలంటే ఇశ్రాయేలీలు మాత్రమే అనుసరించువారై ఉన్నారు అన్న విషయాన్ని గమనించాలి. కీర్తనల గ్రంథం 147:19 కూడా మనం పరిశీలిస్తే ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయులు మరియు యూదులకే ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది మోషే ద్వారా, వారు మాత్రమే దాన్ని అనుసరించడానికి అర్హులు అనే విషయము మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. మలాకీ గ్రంథం 4:4 కూడా మనం పరిశీలిస్తే హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకము చేసుకొనుడి అంటున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రము అనేది, ఈ ధర్మశాస్త్రములో ఉన్న ఈ కట్టడలు, విధులు అనేవి ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే ఇశ్రాయేలీయులు అందరి కొరకు మోషే ద్వారా వారికి దేవుడు ఇచ్చిన చట్టము అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు యూదా వంశంలో పుట్టాడు. ఆయన పుట్టే సమయానికే లోకంలో ధర్మశాస్త్రం అనే చట్టం అమల్లో ఉంది. అది మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు మాత్రమే అనుగ్రహించబడింది అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులకు అనుగ్రహింపబడిన ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ఎవరికి బోధించాలి అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీయులకు మాత్రమే బోధించాలి అన్న విషయం మనం గ్రహించాలి.
యేసుక్రీస్తు ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడు ఆ కాలములో, ఆయన పంపబడిన ఆ కాలములో ఆయన ఎవరికి మాత్రమే పరిచారకుడు అంటే ఆయన ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిచారకుడు అని చాలా స్పష్టంగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమాపత్రిక 15:8-9 వచనాల్లో, నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఎవరికి పరిచారకుడుగా యేసుక్రీస్తు వారు పంపబడ్డారంటే సున్నతి గల వారికి పరిచారకుడుగా యేసుక్రీస్తు వారు పంపబడ్డారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో క్రీస్తు చేసే బోధ ఎవరికి మాత్రమే పరిమితమై ఉంది ఆ కాలములో అంటే ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమై ఉంది. కాబట్టి ఆ కాలములో ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని, ఇశ్రాయేలీయులకు మాత్రమే పరిమితమైన ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ఒకవేళ అన్యజనులకు ప్రకటించవచ్చా, ఆ విధంగా బోధించవచ్చా అంటే బోధించకూడదు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కారణాన్ని బట్టే యేసుక్రీస్తు తన శిష్యులతో నేను ఇశ్రాయేలీయుల యొద్దకే పంపబడ్డాను గాని మరి ఎవని యొద్దకు పంపబడలేదు అని చెప్పాడు. అలాగే శిష్యులతో కూడా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమగ్ర ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి అని చెప్పాడు అన్న విషయాన్ని గమనించాలి. ఈ కారణాన్ని బట్టి, ఈ హేతువును బట్టే యేసుక్రీస్తు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పవలసి వచ్చింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవలసిన వారమైంది. కాబట్టి ఒకవేళ యేసుక్రీస్తు అన్యజనులకు బోధిస్తే ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు పుట్టింది ఏ వంశంలో అంటే ఇశ్రాయేలీయుల వంశంలో, యూదా సంతానములో. ఇశ్రాయేలీయుల్లో యేసుక్రీస్తు పుట్టే సమయానికి వారికి అమల్లో ఉన్న చట్టం ఏది అంటే ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడు అంటే ఇశ్రాయేలీయులకు పరిచారకుడుగా ఉన్నాడు, సున్నతి గల వారికి పరిచారకుడుగా ఉన్నాడు. సున్నతి పొందిన ఇశ్రాయేలీయులకు పరిచారకుడుగా ఉన్న యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని తీసుకెళ్లి అన్యజనులకు ఒకవేళ బోధిస్తే ఏం జరుగుతుంది, ఏం జరిగేది అని మనం ఆలోచిస్తే, ఒకవేళ ఆ కాలములో యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తే అన్యజనులకు ఆ బోధను గనక, ధర్మశాస్త్ర బోధను వారికి బోధిస్తే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడుగా తీర్పు పొందే ఒక ప్రమాదం ఉంది. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అంటే పాపము ఆరోపించబడి శాపగ్రస్తుడుగా మారే ప్రమాదం కూడా ఉంది. ధర్మశాస్త్రం యొక్క స్వభావాన్ని మనం పరిశీలిస్తే ధర్మశాస్త్రం పాపమనగా ఏంటో తెలియజేస్తుంది కానీ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి లేదు అని ధర్మశాస్త్రము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి ధర్మశాస్త్రం వలన పాపం ఏమవుతుంది అంటే అత్యధికమైన పాపముగా మారుతుంది. ఇట్టి ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్న ఇశ్రాయేలీలో పుట్టిన యేసుక్రీస్తు అన్యజనులకు ధర్మశాస్త్రాన్ని ఒకవేళ బోధిస్తే ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడుగా మారిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఆయన శాపగ్రస్తుడుగా తీర్పు పొందే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు అన్యజనుల దారిలోనికి వెళ్ళండి అని చెప్పి ఉంటే యేసుక్రీస్తు కూడా శాపగ్రస్తుడుగా తీర్పు తీర్చబడేవాడు. యేసుక్రీస్తు శిష్యులను అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని ఎందుకు చెప్పాడు అంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలులకు మాత్రమే ఇవ్వబడింది గనుక, యేసుక్రీస్తు సున్నతి గల వారికి మాత్రమే పరిచారకుడుగా ఈ లోకానికి వచ్చాడు గనుక యేసుక్రీస్తు మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని చెప్పాల్సి వచ్చింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇంతకీ ధర్మశాస్త్రం ఎలాంటిది అని మనం ఆలోచిస్తే అదేమైనా మంచిది కాదా అంటే అది మంచిది, మేలైనది, శ్రేష్టమైనది, ఆత్మ సంబంధమైనది, సత్యము గలది, జ్ఞాన సత్య స్వరూపమైనది. ఇంత మంచి స్వభావము ధర్మశాస్త్రానికి ఉంది. రోమాపత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది అంటున్నాడు. రోమపత్రిక 2వ అధ్యాయం 19వ వచనాల్లో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డి వారికి త్రోవ చూపువాడును, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలులకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా అంటున్నాడు. రోమపత్రిక 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం పరిశీలిస్తే అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఎలాంటి నియమం ఇది అంటే నీతికి కారణమైన నియమము. రోమపత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడేను అంటున్నాడు.
మలాకి 2:6 మనం ఆలోచిస్తే సత్యము గల ధర్మశాస్త్రమును బోధించుచు దుర్బోధన ఏమాత్రము చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకొని వారై దోషము నుండి అనేకులు త్రిప్పిరి. సత్యము గల ధర్మశాస్త్రము జీవార్థమైన ఆజ్ఞ, ఉత్తమమైనది, మేలైనది, సత్యము గలది, నీతికి కారణమైన నియమము, అదేవిధంగా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము, అదేవిధంగా పరిశుద్ధమైనది, మేలైనది, శ్రేష్టమైనది. ఇన్ని లక్షణాలు ధర్మశాస్త్రానికి ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రం అనుసరించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. కానీ ధర్మశాస్త్రాన్ని చదివి వినిన వారు, ధర్మశాస్త్రాన్ని విని ఊరుకునేవారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు అని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రోమపత్రిక 2:13 ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు అంటున్నాడు. రోమపత్రిక 10:5 మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించును అని మోషే వ్రాయిచున్నాడు అంటున్నాడు. అదేవిధంగా లేవియ కాండము 18:5 మీరు నా కట్టడలను, నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొను వాడు వాటి వలననే బ్రతుకును, నేను యెహోవాను అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే అది వారిని నీతిమంతులుగా తీరుస్తుంది. దాని వలననే వారు జీవించు వారై ఉన్నారు, దాని వలననే వారు బ్రతుకుదురు అని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే ఏం జరుగుతుంది అని కూడా మనం ఆలోచిస్తే శాపగ్రస్తులుగా తీర్చబడే ఒక ప్రమాదము ఉంది. ద్వితీయోపదేశకాండం 27:26 మనం ఆలోచిస్తే ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెననవలెను అంటున్నాడు. అదేవిధంగా గల్తీ పత్రిక 3:10-11 కూడా మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. యాకోబు పత్రిక 2:10 కూడా మనం ఆలోచిస్తే ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము అనుసరించిన వారు దాని వలన జీవించేవారుగా కనబడుతున్నారు. అది వారికి జీవాన్ని ఇచ్చేదిగా ధర్మశాస్త్రం మనకు కనబడుతుంది. దాన్ని అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా తీర్పు తీర్చే ఒక ప్రమాదం ఉంది అన్న విషయాన్ని గమనించాలి. ఇప్పుడు ధర్మశాస్త్రానికి ఉన్న స్వభావం ఏంటి అన్న విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే పాపమనగా ఎట్టిదో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రములో లేదు. రోమపత్రిక 3:20 మనం ఆలోచిస్తే ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు, ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అంటున్నాడు. కాబట్టి పాపము లోకములోనికి ఎందుకు వచ్చింది అంటే ఆజ్ఞ వచ్చింది గనక లోకంలోనికి పాపం అనేది వచ్చింది. రోమపత్రిక 7:9 మనం ఆలోచిస్తే ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను, నేనైతే చనిపోతిని. రోమపత్రిక 4:16 మనం ఆలోచిస్తే ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. కాబట్టి ధర్మశాస్త్రము అనేది ఎలాంటిది అనంటే అది పాపాన్ని తెలియజేస్తుంది తప్ప పాపాన్ని తీసివేసే శక్తి అందులో లేదు. ధర్మశాస్త్రం ఒకవేళ లేకపోతే అతిక్రమము కూడా లేకపోవును అని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇంతకీ పాపానికి బలం ఎక్కడుంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే 1 కొరింథీ పత్రిక 15:56 ప్రకారం మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రములో పాపానికి బలం ఉంది అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోమపత్రిక 7:13 మనం ఆలోచిస్తే ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లన రాదు, అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఉండడం వలన పాపాలు తగ్గుతాయా పెరుగుతాయా అంటే పెరుగుతూ ఉన్నాయి తప్ప తగ్గే పరిస్థితి కనబడడం లేదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఈ ధర్మశాస్త్ర స్వభావం ఏంటి అంటే పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే శక్తి ధర్మశాస్త్రానికి
లేదు. కానీ ధర్మశాస్త్రానికి బలం ఎక్కడుంది, పాపానికి బలం ఎక్కడుంది అంటే ధర్మశాస్త్రంలో పాపానికి బలం ఉంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ఏ వంశంలో పుట్టాడు? ఇశ్రాయేలీయుల వంశంలో పుట్టాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులందరూ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి తప్ప అతిక్రమిస్తే శాపగ్రస్తులుగా తీర్చబడతారు. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఇశ్రాయేలీయులోనే పుట్టాడు కాబట్టి ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించే జీవించాలి కానీ అతిక్రమించి జీవించకూడదు. కాబట్టి యేసుక్రీస్తు పుట్టే సమయానికి భూమి మీద ధర్మశాస్త్రం అమల్లో ఉంది కనుక ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించే యేసుక్రీస్తు జీవించాలి. కనుకనే యేసుక్రీస్తు అన్యజనుల దారిలోనికి మీరు వెళ్ళకుడి అని శిష్యులతో చెప్పాడు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రం అనుసరించిన వారు నీతిమంతులు, అతిక్రమించిన వారేమో శాపగ్రస్తులు. దాని స్వభావం ఏంటి అంటే పాపాన్ని తీసివేయలేదు కానీ ఆజ్ఞ వలన పాపం అనేది అత్యధికమైన పాపంగా మారే ప్రమాదం కూడా ఉంది అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు ఇశ్రాయేలీయులు అని చెప్పడానికి కూడా అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనము, యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనము, అదేవిధంగా గలతీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నారు. స్టెఫెన్ గారేమో అపోస్తుల కార్యాలు 7:53లో చెబుతున్నాడు, యేసుక్రీస్తు వారేమో యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో తెలియజేస్తున్నాడు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా, అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు అని యేసుక్రీస్తు వారే స్వయంగా ఇశ్రాయేలీయులను గూర్చి సాక్ష్యం ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయానికి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి ధర్మశాస్త్రము వలన పాపం అనే చెరలో బంధించబడి ఉన్నారు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. ఈ లేఖనం అంటే ఏంటంటే ఆ కాలానికి లేఖనం అంటే ధర్మశాస్త్రం కనుక ధర్మశాస్త్రం అందరినీ ఏం చేసింది? పాపములో బంధించింది. ఎందుకు ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది అంటే ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు కనుక, ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించలేదు కనుక వారిని ధర్మశాస్త్రం అనేది పాపములో బంధించింది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయానికే అన్యజనుల పరిస్థితి ఎలా ఉంది అంటే ధర్మశాస్త్రము లేనివారుగా, దేవుడు లేనివారుగా వారు ఈ లోకంలో ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రము లేకుండా నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఏమైనా ఉందంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఒకవేళ ఎవరైనా చేస్తే ధర్మశాస్త్రము లేనివారైనా కూడా వారు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం అయితే ఉండేది. కానీ ఎవరైనా ఆ విధంగా జీవించారా అంటే ఏ ఒక్కరు కూడా ఆ విధంగా జీవించలేదు అని కూడా మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రోమపత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఒకవేళ చేస్తే వాళ్ళు తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. కానీ ఆ విధంగా ఎవ్వరు కూడా జీవించి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏ విధంగానైతే ఉన్నాయో ఆ క్రియలను అనుసరించి ఎవరు కూడా జీవించలేదు. అటు ఇశ్రాయేలీయులు జీవించలేదు, ఇటు దేవుని ప్రజలు కానీ అన్యజనులు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసి జీవించలేదు. అందుకనే దేవునికి పక్షపాతము లేదు అని కూడా పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. రోమపత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలాన్ని గురించి చెబుతున్నాడు ఇక్కడ. ఈ కాలానికి సంబంధించిన మాట ఇది కాదు అన్న విషయాన్ని గమనించాలి. అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఎవరైనా ఒకవేళ చేస్తే వారు నీతిమంతులుగానే తీర్చబడతారు. కానీ ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకనే ఒక్కడును లేడు, నీతిమంతుడు లేడు అని ఎందుకు చెప్పబడుతుంది ఆ మాట అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏ ఒక్కరు కూడా జీవించలేకపోయారు కనుకనే ఆ మాట వ్రాయబడింది అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అంటే దేవుడు యూదులకు ఇశ్రాయేలీయులకు మాత్రమే దేవుడు కాదు, లోకములో ఉన్న ప్రజలందరికీ దేవుడే. ఆయనకు పక్షపాతము లేదు కనుక ఆయన
మనుషులందరూ రక్షణ పొందాలనే ఆయన ఇచ్చేయించాడు గాని ఇశ్రాయేలీలు మాత్రమే రక్షణ పొందాలనేది ఆయన సంకల్పం కానే కాదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చే సమయానికి ఈ లోకంలో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, ధర్మశాస్త్రం పొందిన ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి పాపులుగా తీర్చబడ్డారు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేయకపోవడం వల్ల వాళ్ళు కూడా పాపులుగా తీర్చబడ్డారు. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథములో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని వ్రాయబడింది. రోమపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటున్నాడు. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఎవరైనా సరే పాపం చేస్తేనే పాపిగా తీర్చబడతారు తప్ప పాపం చేయకుండా పాపిగా తీర్చబడే అవకాశం లేదు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చే సమయానికి లోకములో నీతిమంతుడు లేడు అని అర్థమవుతుంది. ఇంతకీ యేసుక్రీస్తు శిష్యులను అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదని ఎందుకు చెప్పాడు అన్న విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము అన్యజనులకు ప్రకటిస్తే యేసుక్రీస్తు కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడుగా తీర్పు పొందే ప్రమాదం ఉండేది. కాబట్టి ఆ కారణాన్ని బట్టి యేసుక్రీస్తు తన శిష్యులతో మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని చెప్పాడు అని మనం ఇక్కడ గ్రహించాలి. అసలు యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అన్న ఈ ప్రాథమికమైన విషయాన్ని కూడా మనము ఆలోచిస్తే, దేవుడు అసలు యేసుక్రీస్తుని ఎందుకు ఈ లోకానికి పంపించాడు అన్న విషయాన్ని మనం ఆలోచిస్తే, పాపులను రక్షించడానికి, పాపాన్ని తీసివేయడానికి, అపవాది క్రియలను లయపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. 1 తిమోతి 1:15 ప్రకారం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనను, వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిను అయ్యున్నది అంటున్నాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్తున్నాడు. 1 యోహాను 3:5 పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన ఎందు పాపమేమీ లేదు అంటున్నాడు. 1 యోహాను పత్రిక 3:8 అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. మత్తయి సువార్త 1:21 ప్రకారం తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ఎందుకంటే పాప నివారణ చేయడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపాన్ని తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపులను వెదికి రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. కాబట్టి పాపాన్ని తీసివేయడానికి, పాపులను రక్షించడానికి, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చిన యేసుక్రీస్తు ఏం చేస్తే పాపాన్ని తీసివేయగలడు? ఆయన పాపాన్ని తీసివేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే పాపులను ఆయన రక్షించగలడు? ఏం చేస్తే ఆయన అపవాది క్రియలను లయపరచగలడు అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఈ విషయం తెలియాలంటే అసలు ఈ లోకంలోనికి పాపం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అన్న విషయం మనకు తెలియాలి. యేసుక్రీస్తు ఏం చేస్తే పాపాన్ని తీసివేయగలడు అనే విషయం అర్థం కావాలంటే అసలు పాపము ఈ లోకంలోనికి ఎలాగొచ్చిందో అన్న విషయం మనకు తెలిసి ఉండాలి. అయితే లోకంలోనికి పాపం ఎందుకు వచ్చింది? ఏది లేకపోతే పాపము లేకపోవును, పాపమునకు బలము దేని ఎందున్నది? పాపాన్ని తీసివేయాలంటే యేసుక్రీస్తు ఏం చేయాలి? వీటన్నింటిని గురించి మనము ఆలోచిస్తే దానికి మనం సమాధానాన్ని వెతకగలిగితే యేసుక్రీస్తు పాపాన్ని తీసివేయాలంటే ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఈ లోకంలోనికి పాపం ఎందుకు వచ్చింది అంటే రోమపత్రిక 5:13 ప్రకారం ఎలాగనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండేను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం ఆరోపించబడదు అంటున్నాడు. ఏది లేకపోతే పాపము లేకపోవును అంటే ఏలయనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. అంటే ధర్మశాస్త్రం వచ్చింది గనుకనే పాపం అనేది లోకంలోనికి వచ్చింది తప్ప ధర్మశాస్త్రానికి ముందు పాపం అనేది ధర్మశాస్త్రము లేని ఎడల అంటే ఆజ్ఞ లేని ఎడల పాపం అనేది ఆరోపించబడదు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా రోమపత్రిక 7:8-9 మనం చూస్తే, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపం మృతము, ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవం వచ్చాను, నేనైతే చనిపోతిని అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రము రాకముందు పాపం లేదా అంటే ధర్మశాస్త్రం లేకముందు కూడా రాకముందు కూడా పాపం ఉంది. అప్పటికీ ధర్మశాస్త్రములో ఉన్న ఆజ్ఞలు లేవు గాని దేవుడు అంతకుముందే వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలను అతిక్రమించిన వారు కూడా పాపులుగా తీర్చబడ్డారు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత పాపం అనేది అత్యధికమయ్యింది అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమపత్రిక 5:20 మనం ఆలోచిస్తే, మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెను అంటున్నాడు.
అంటే అపరాధం ఎలా విస్తరించిందంటే ధర్మశాస్త్రం వచ్చింది గనక అపరాధం విస్తరించింది. పాపానికి బలము ధర్మశాస్త్రములో ఉంది. అసలు పాపం అంటే ఏంటి అనే ప్రాథమికమైన ప్రశ్నకు మనం ఆ సమాధానాన్ని వెతికితే, దేన్ని తీసివేస్తే పాపాన్ని యేసుక్రీస్తు తీసివేయగలడు, పాపులను యేసుక్రీస్తు రక్షించగలడు అనే విషయము మనకు అర్థమవుతుంది. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అంటున్నాడు. అంటే ఆజ్ఞ లేక ధర్మశాస్త్రము వచ్చింది గనుక ఈ పాపము లోకములోనికి వచ్చింది. ధర్మశాస్త్రం ఒకవేళ లేకపోతే పాపం అనేది ఆరోపించబడదు. ఈ పాపానికి బలం ఎందులో ఉందంటే ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి పాపానికి బలమై ఉన్న ధర్మశాస్త్రాన్ని ఒకవేళ తీసివేస్తే లేదా కొట్టివేస్తే పాపము లోకములో ఉండదు. అప్పుడు యేసుక్రీస్తు పాపులను రక్షించొచ్చు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి పాపాన్ని తీసివేయాలంటే పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? తీసివేయాలి లేక కొట్టివేయాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము లేకపోతే ఏముండదు అంటే పాపము ఆరోపించబడదు అని రోమపత్రిక 5:13, రోమపత్రిక 4:15లో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. ఇంతకీ ధర్మశాస్త్రాన్ని ఎవరు కొట్టివేయగలరు అనేది కూడా మనం ఆలోచిస్తే, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించిన వారే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలరు అని మనకు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఎందుకు నెరవేర్చాడు, యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి ఎందుకు లోబడ్డాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, పాపాన్ని తీసివేయాలంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి లేదా తీసివేయాలి గనుక, ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరిస్తారో వారు మాత్రమే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలరు గనుక యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాడు, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించలేదు. ఒకవేళ యేసుక్రీస్తు మీరు అన్యజనులకు కూడా ధర్మశాస్త్రాన్ని బోధించండి అని చెప్పి ఉంటే ఆయన ధర్మశాస్త్రం విషయంలో అపరాధిగా తీర్పు పొందేవాడు, శాపగ్రస్తుడుగా తీర్పు పొందేవాడు. గనుకనే ఆ కాలములో ఆయన మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని యేసుక్రీస్తు వారు చెప్పారు అన్న విషయాన్ని మనం గమనించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు మనం పరిశీలిస్తే, సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుని తన సహోదరునికి విరోధముగా మాటలాడుకుని తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రానికే తీర్పు ఎవరు తీర్చగలరంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా అనుసరించిన వారు, దాన్ని అతిక్రమించని వారు ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చగలరంటే దాన్ని తీసివేయగలరు, కొట్టివేయగలరు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ధర్మశాస్త్రము నెరవేర్చిన వారే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలరు కనుక యేసుక్రీస్తు జీవించిన కాలములో ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాడా లేక అతిక్రమించి జీవించాడా అంటే ఆయన అనుసరించే జీవించాడు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ అన్యజనుల దారిలోనికి వెళ్ళుడి అని వారికి బోధించుంటే ఆయన ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడయ్యేవాడు. ఆ కారణము చేతనే ఆయన మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని శిష్యులతో ఖండితముగా ఆజ్ఞాపించిన ఆ సందర్భాన్ని మనం అక్కడే చూస్తున్నాం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడైతే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే అవకాశమే ఉండేది కాదు. ఆ కారణమును బట్టే యేసుక్రీస్తు శిష్యులను అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే వెళ్ళుడి, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడు అని యేసుక్రీస్తు వారికి చెప్పిన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే పాపాన్ని తీసివేయడానికి. పాపానికి బలం ఎందులో ఉందంటే ధర్మశాస్త్రంలో ఉంది. పాపానికి బలమై ఉన్న ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు కొట్టివేస్తేనే దాన్ని తీసివేయగలడు గనుక యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించకుండా అనుసరించి జీవించాడు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ఏం చేయాలంటే ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలి. ఆ కారణము చేతనే ఆయన అన్యజనులకు ధర్మశాస్త్రాన్ని బోధించకండి, అందుకే మీరు ఇశ్రాయేలీల వద్దకే వెళ్ళుడి అని యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఒకవేళ ధర్మశాస్త్రానికి లోబడకపోతే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయగలడా అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే ఒక పరిస్థితే ఉండేది కాదు. ఆయన దాన్ని తీసివేయలేని పరిస్థితి, పాపులను రక్షించలేని పరిస్థితి ఉండేది కనుక ఆయన ధర్మశాస్త్రానికి లోబడి జీవించాల్సి
వచ్చింది. ఆ కారణాన్ని బట్టి ఆయన ధర్మశాస్త్రానికి లోబడి జీవించాడు. గలతీ పత్రిక 4:4-5 వచనాలు మనం పరిశీలిస్తే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. ఎందుకు ఆయన ధర్మశాస్త్రానికి లోబడాల్సి వచ్చిందంటే, ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడాల్సి వచ్చింది. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇచ్చాడు కనుక ఆ ధర్మశాస్త్ర సంబంధమైన బోధ ఇశ్రాయేలీయులకు మాత్రమే చెప్పాలి. ఆ ధర్మశాస్త్రానికి లోబడి జీవించాలంటే ఆ ధర్మశాస్త్ర సంబంధమైన బోధ అన్యజనులకు బోధించకూడదు. అందుకే యేసుక్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయన అని వ్రాయబడింది. అందుకే కనాను స్త్రీ విషయంలో కూడా నేను ఇశ్రాయేలీయుల యొద్దకే పంపబడితిని గాని మరి ఎవని యొద్దకును పంపబడలేదు అని చాలా ఖండితముగా కనాను స్త్రీతో యేసుక్రీస్తు మాట్లాడిన సందర్భాన్ని కూడా మనము చూస్తున్నాం. ఈ కారణాలను బట్టి యేసుక్రీస్తు తన శిష్యులతో అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడని చెప్పాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అందుకే యేసుక్రీస్తు ఆ కాలంలో ధర్మశాస్త్రానికి లోబడి జీవించి పాపానికి బలమై ఉన్న ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్న కాలంలో అన్యజనులకు కూడా బోధించండి అని ఒకవేళ చెప్తే యేసుక్రీస్తు వారు ఆయన కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడుగా తీర్పు పొందే ప్రమాదం ఉండేది. కాబట్టి ఆ కారణాన్ని బట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని వాళ్లకు బోధించలేదు, శిష్యులను కూడా వారికి బోధించకూడదని ఖండితంగా ఆజ్ఞాపించాడు అన్న విషయాన్ని గమనించాలి. ఒకవేళ మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళుడి అని చెబితే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడైపోయి ధర్మశాస్త్రాన్ని ఎప్పటికీ కొట్టివేయలేని పరిస్థితి ఏర్పడేది. అలాంటప్పుడు అన్యజనులు దేవునికి అందుకే యేసుక్రీస్తు ఆ కాలంలో ధర్మశాస్త్రానికి లోబడి జీవించి పాపానికి బలమైన ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్న కాలంలో అన్యజనులకు కూడా బోధించండి అని చెప్పొచ్చా యేసుక్రీస్తు అని మనం ఆలోచిస్తే చెప్పకూడదు అని మనకు చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది. ఒకవేళ అలా చెబితే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడై ఎన్నటికీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక యేసుక్రీస్తు అన్యజనుల దారిలోనికి మీరు వెళ్ళకుడి అని శిష్యులతో చెప్పిన ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని చెప్పిన ఆ మాట ఆ కాలానికి అది సరైనదా కాదా అంటే ఆ కాలానికి అది సరైనదే, అది కరెక్టే అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ఎందుకు కరెక్ట్ అంటే ఆ మాట యేసుక్రీస్తు ఏ కాలంలో చెప్పాడు అని మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో చెప్పాడు. ఆ మాటను ధర్మశాస్త్రము నెరవేరుతున్న కాలంలో చెప్పాడు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేయవలసిన కాలంలో చెప్పాడు. కనుక ఆ కాలానికి చెప్పిన ఆ మాట సరైనదే అన్న విషయాన్ని మనం గమనించాలి. ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడి జీవించాడు. అలా లోబడి జీవించే ఆ కాలంలో మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని తన శిష్యులతో చెప్పాడు. కనుక ఆ కాలానికి అది సరైనదే అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రమును కొట్టివేయాలంటే ధర్మశాస్త్రానికి లోబడి జీవించాలి. కనుక ఆ కాలంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్న యేసుక్రీస్తు తన శిష్యులను అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి అని వారితో చెప్పాడు. అన్యజనులకు ధర్మశాస్త్రాన్ని బోధించకుడి అని చెప్పాడు. ఒకవేళ బోధించుడి అని చెప్తుంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడుగా శాపగ్రస్తుడుగా తీర్పు పొందేవాడు. అప్పుడు ఎన్నటికీ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేని పరిస్థితి వచ్చేది. కనుకనే యేసుక్రీస్తు ఆ కాలంలో తన శిష్యులను అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అని చెప్పాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. కాబట్టి ఆ కాలానికి యేసుక్రీస్తు చెప్పిన మాట సరైనదే అనే విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన ఆ మాటను కూడా మనం పరిశీలిస్తే, మీరు భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని చెప్పిన ఆ మాటను కూడా మనం పరిశీలిస్తే అది ఏ కాలంలో చెప్పాడు, ఎందుకు చెప్పాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రాన్ని అనుసరించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పిన కాలం ఏది అంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడిన కాలం. అలాగే యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుత్థానుడైన కాలం. అంటే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన కాలంలో ఈ మాటను ఆయన
చెబుతూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అనే విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే 2 కొరింథీ పత్రిక 3:14 మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అంటున్నారు. అంటే పౌలు గారు తన బోధను ప్రారంభించిన ఆ కాలంలో కూడా ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయిన తర్వాత కూడా అనేకులు ఏం నమ్ముతున్నారు అంటే ఇంకా ధర్మశాస్త్రం అమల్లోనే ఉంది అని అనేకులు నమ్మే పరిస్థితి కాలానికి ఉంది కనుకనే ఏమంటున్నాడు, ఆ ముసుగే నిలిచి ఉన్నది అంటున్నాడు. అంటే ముసుగు వేసుకుని ఉన్నారు, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని వారు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నారని పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు. ఎఫెసీ పత్రిక 2:14 కూడా మనం పరిశీలిస్తే ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అంటున్నాడు. ఎవరి ఉభయులు అంటే ఆ కాలములో ధర్మశాస్త్రము కలిగి ఉన్న ఇశ్రాయేలీయులు మరియు ధర్మశాస్త్రము లేని అన్యజనులు, వీరిరువురిని ఏకం చేశాడు. ఏ విధంగా ఏకం చేశాడంటే ధర్మశాస్త్రాన్ని తీసివేయట చేత, ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట చేత ఆయన ఆ ఉభయులను ఏకం చేశాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా కొలసీ పత్రిక 2:13, 14, 15 కూడా మనం పరిశీలిస్తే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను అంటున్నాడు. అంటే మనకు అడ్డముగా ఒకటి ఉంది ఆ రోజుల్లో, అదేంటంటే ధర్మశాస్త్రము. ఆ రోజుల్లో దేవుని ప్రజలుగా ఎవరున్నారంటే ఇశ్రాయేలీయులు మాత్రమే దేవుని ప్రజలుగా ఉన్నారు. కాబట్టే ఆ అడ్డముగా ఉన్న ఆ చేవ్రాతను అంటే ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేసి మనకు అడ్డము లేకుండా చేశాడు, ఉభయులను ఏకం చేశాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇలా. అదేవిధంగా రోమపత్రిక 10:4 మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు అని అక్కడ చెప్పబడుతుంది. హెబ్రీ పత్రిక 10:9 కూడా ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. అంటే రెండవ నిబంధనను స్థిరపరచాలంటే మొదటి దాన్ని కొట్టివేయాలి. ఎందుకంటే ఒకేసారి 2 నిబంధనలు అమల్లో ఉండలేవు. కాబట్టి ఆ మొదటి దానిని తీసివేశాక రెండవ దానిని స్థిరపరిచే ఒక పనిని యేసుక్రీస్తు వారు చేస్తున్నారు. గలతీ పత్రిక 5:4 కూడా మనం పరిశీలిస్తే మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నారు. అంటే ఇంకా కొట్టివేయబడిన తర్వాత కూడా నాకు ధర్మశాస్త్రం అమల్లో ఉందని ఒకవేళ ఎవరైనా అంటే అలాంటి వారు క్రీస్తులో నుండే బొత్తిగా వేరు చేయబడిన పరిస్థితుల్లో ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయిన వారుగా ఉన్నారు అంటున్నాడు. అలాంటప్పుడు అలాంటి వారికి ఏం లేదు అంటే నిత్య జీవమే లేదు అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట చేత ఏం చేశాడు, మధ్య గోడను పడగొట్టాడు. ఎవరెవరికి ఉంది ఈ మధ్య గోడ అంటే ఇశ్రాయేలీయులకు అన్యజనులకు మధ్య ఒక గోడ మధ్య గోడగా ఉంది. ఈ మధ్య గోడను పడగొడితే ఏమైంది అంటే ఉభయులు ఏకమయ్యారు, ఇశ్రాయేలీయులు అన్యజనులు ఏకమైపోయారు. అంతకు ముందు ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, అన్యజనులేమో దేవుడు లేని ప్రజలు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఇశ్రాయేలీయులకైనా అన్యజనులకైనా క్రీస్తు బోధ అనేది అవసరమైంది. ఇప్పుడు నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను నా శిష్యులనుగా చేయడని అప్పుడు ఆయన చెబుతున్నాడు. సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని అప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు. భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురని ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ మాటను చెబుతూ ఉన్న సందర్భాన్ని మనం గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు మత్తయి సువార్త 28వ కానీ అపోస్తుల కార్యాలు 1:8 కానీ అదేవిధంగా మార్కు సువార్త 16:15 కానీ చెప్పిన ఆ మాటలు ఏ కాలంలో చెప్పాడు అని మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కాలములో, రెండవది క్రీస్తు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత కాలంలో ఆయన వారితో చెబుతున్న సందర్భాన్ని మనం గమనించాలి. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఇశ్రాయేలీయులైనా అన్యజనులైనా అందరూ ఒక్కటే అయిపోయారు. అంటే అందరూ అన్యజనులుగా మారిపోయారు. వారు దేవుని ప్రజల వాళ్ళంటే ఏం చేయాలంటే క్రీస్తు బోధను విని విశ్వసించి దానిని అనుసరించాలి. ఇశ్రాయేలీయులైనా అన్యజనులైనా వీరిద్దరూ కూడా క్రీస్తు యొద్దకు రావాలి. అప్పుడే వారు క్రైస్తవులుగా మారే అవకాశం ఉంది, అప్పుడే వారు దేవుని ప్రజలు అవుతారు.
కాబట్టి క్రీస్తు ద్వారా వారు దేవుని కుమారులుగా తీర్చబడతారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని ఏ భేదమును లేదు అని కూడా మన గలతీ పత్రిక 3వ అధ్యాయం 26, 27, 28 వచనాల్లో ఉంది. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకునే ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఈ భేదం అనేది ఎప్పుడు తొలగించబడింది? వీరందరూ ఎప్పుడు క్రీస్తునందు ఏకముగా ఉన్నారంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడిపోయిన తర్వాత అన్న విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి యూదులకున్న ప్రత్యేకత ఏంటి అంటే ధర్మశాస్త్రం అనేదే వాళ్ళకున్న ప్రత్యేకత. ధర్మశాస్త్రం ఉంది కనుకనే వారు దేవుని ప్రజలుగా ఉన్నారు. ఎప్పుడైతే ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయిందో వారికి ఉన్న ప్రత్యేకత పోయింది. వారు కూడా అన్యజనులుగా మారిపోయారు. అందుకే యూదులైనను, గ్రీసు దేశస్థులైనను, స్వతంత్రులైనను, దాసులైనను, స్త్రీలైనను, పురుషులైనను అందరూ కూడా క్రీస్తునందు ఏకముగా ఉన్నారని ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత చెప్పబడుతుంది ఈ మాట అన్న విషయాన్ని మనం గమనించాలి. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12-13 వచనాలు మనం పరిశీలిస్తే, ఏలాగు శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరం యొక్క అవయవములన్నీ అనేకములయ్యునను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులైనను, గ్రీసు దేశస్థులైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మ యందే బాప్తిసం పొందితే మనమందరం ఒక ఆత్మను పానము చేసిన వారమైతుంది అంటున్నారు. కాబట్టి అంతకు ముందు యూదులకు మరియు ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఆ అర్చనాచారాదులు గాని, ధర్మశాస్త్ర ప్రధానములు గాని, దత్తపుత్రత్వములు గాని ఇవన్నీ కూడా తీసివేయబడిపోయిన తర్వాత వారికి ఉన్న ప్రత్యేకత పోయింది కనుక అప్పుడు అందరూ కూడా సమానమైపోయారు. అందరూ అన్యజనులు అయిపోయారు. వారందరూ కూడా ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొంది ఒక్క ఆత్మను పానము చేసిన వారుగా యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే క్రీస్తు అనే శరీరములో అనగా సంఘములో చేర్చబడిన వారు ఎవరంటే ప్రతి మనుషుడు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా, సమస్త జనులు కూడా ఆ సంఘములో చేర్చబడిన వారు అన్న విషయాన్ని గమనించాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడని కాడు, ఏనయలుగా నమ్ము ప్రతివానికి మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఎవరెవరికి అది దేవుని శక్తి అంటే ప్రతి మనిషికి కూడా, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, దాసులైనా, స్వతంత్రులైనా, స్త్రీలైనా, పురుషులైనా ఎవరైనా సరే సువార్తను విని విశ్వసించి నమ్మి బాప్తిస్మం పొందిన వారు మాత్రమే రక్షణ పొందుకుంటారు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనాన్ని మనం పరిశీలిస్తే, అటువేళే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరు అవయవములై ఉన్నారు అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం పరిశీలిస్తే, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వశరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనిచున్నది అంటున్నాడు. అంటే క్రీస్తు శిరస్సుగా ఉన్న ఆ సంఘానికి అవయవములుగా ఎవరున్నారంటే ఆ సంఘములో చేర్చబడుతున్న ప్రతి ఒక్కరు కూడా అవయవములుగా ఉన్నారు అనే విషయాన్ని మనము గమనించాలి. కాబట్టి శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమై పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉంటకు పిలువబడితే, ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కటే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలోనూ అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు, ఇందులో గ్రీసు దేశస్థుడు, యూదుడు, దాసుడు, స్వతంత్రుడు, ఇశ్రాయేలీయుడు, యూదుడు అన్న భేదము లేదు. అందరికీ కూడా ఈరోజు రక్షణ కావాలంటే వారు క్రీస్తు యొద్దకు రావాల్సిందే. కాబట్టి మొదటి శతాబ్దం వరకు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉంది. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్ని జనులు యూదులతో సహపౌరులుగా లేరు. వారికి మరియు వీరికి మధ్య అడ్డుగోడగా ధర్మశాస్త్రం ఉంది కనుక యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలి కనుక, ధర్మశాస్త్రానికి లోబడి జీవించాలి కనుక తన శిష్యులను అన్నజనుల దారిలోనికి వెళ్ళకుడి అని చెప్పాడు. యేసుక్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేసిన తర్వాత మధ్య గోడ పడగొట్టబడింది కనుక మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడని ఆ కాలంలో చెబుతున్నాడు. ఇంత మనం పరిశీలిస్తే తప్ప మనకు ఎందుకు యేసుక్రీస్తు అలా చెప్పాడు అనే విషయం అర్థం కాలేదు. కానీ కొంతమంది ముందు చెప్పింది మేము తీసుకుంటాం కానీ రెండవసారి చెప్పింది తీసుకోమండి అంటూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా చెప్పబడింది అంటే దానికి ఒక కారణము తప్పనిసరిగా ఉంటుంది. కనుకనే ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవాలి.
అందుకే ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నామని పౌలు గారు చెబుతున్నారు. కనుక మనం కూడా ఏదైనా విషయాన్ని బోధించేటప్పుడు ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని బోధించే వారమై ఉండాలి అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు సున్నతి గల వారికి మాత్రమే పరిచారకుడు. అంతేకాక ధర్మశాస్త్రము ఇశ్రాయేలీలకు అన్యజనులకు మధ్య అడ్డుగోడగా ఉంది గనుక యేసుక్రీస్తు తన శిష్యులతో ఆ శిష్యులను పంపుచు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి అని చెప్పాడు. ఆ తర్వాత కాలంలో యేసుక్రీస్తు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు గనుక మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, బహు దిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు అని ఆ తర్వాత కాలంలో చెబుతున్నాడు. కాబట్టి నేటి కాలంలో ఏ మనుషుడైనా సరే రక్షింపబడాలంటే, యేసుక్రీస్తు తెచ్చిన నీతికి వారసుడు అవ్వాలంటే క్రీస్తు ప్రభు అని దేవుని కుమారుడని నమ్మి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే రక్షింపబడతారు. యేసుక్రీస్తు తెచ్చిన ఆ నీతికి వారసులు అవుతారు. కాబట్టి ఆ రెండు వేర్వేరు కాలాలలో చెప్పిన ఆ రెండు మాటలు ఆ కాలానికి ఆ మాట సరైనది, ఈ కాలానికి ఈ మాట సరైనది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పబడిన ఆ మాట ఆ కాలానికి సరైనదే. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పిన రెండవ మాట ఆ కాలానికి సరైనది. కాబట్టి ఎందుకు అలా చెప్పాడు అన్న విషయాన్ని మనము పరిశీలించి తెలుసుకుంటే తప్ప ఈ విషయము మనకంత సులువుగా అర్థం కాదు. కాబట్టి ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని వేడుకొని చేయన మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.